అందరికీ నమస్తే. పుండు మీద కారం జల్లినట్టు చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో మీరు వేసిన మార్కు చాలామంది ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు మీ కాంగ్రెస్‌లో ఆడకపోతే తోడుకలు తీస్తారు. నిజంగా తోడుకలు తీస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ జీవితం మీద వాళ్ళ కడుపు మీద కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మీకు గుజ్జు పోయిందా? ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏమైందో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళ ఇంట్లో పని చేస్తే ఆయన, తర్వాత వాళ్ళ ఊర్లో పని చేస్తే ఆయన అందరూ ఒకటే లాకుంటారా? ఇప్పుడు ఆయన బంజారాహిల్స్‌లో ఎందుకున్నాడు? వచ్చి మూసీకాడ ఉండొచ్చు కదా! బంజారాహిల్స్‌లో, జూబ్లీ హిల్స్‌లో ఎందుకుండాలి ఆయన ఇంత పెద్ద ఇంట్లో? ఏం అవసరం ఉంది? ఆయన భార్య వాళ్ళిద్దరే కదా! ఇంకెవరున్నారు? ఎవరు లేరు. బిడ్డకి పెళ్ళైపోయింది. అల్లుడు, మనవడు వాళ్ళు వేరే కదా! ఈయన కాదు కదా! బిడ్డ అత్తగారింటికి పోతుంది. ఇద్దరే కదా! ఇద్దరికి అంత పెద్ద ఇల్లు ఎందుకు? ఆ మూసీకాడ ఉండొచ్చు కదా పోయి. నడుస్తుంది అట్లా అంటే? నడవదు కదా! నువ్వు ఇండ్లు ఆడ చిన్న ఇండ్లున్నాయి, పెద్ద ఇండ్లున్నాయి, ఇంకా పెద్ద ఇండ్లున్నాయి. మీరు బఫర్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఇండ్లను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికంటే ఈయన సుఖమని ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంట. ఈయన కట్టించిన ఇల్లు, వీళ్ళ నాయన కట్టించిండు, వీళ్ళ తాత కట్టించిన ఇల్లు ఇస్తా అంట. అట్లా అట్లా ఇవ్వచ్చు. అట్లా ఉంటుందా లెక్క? అంత దమ్ము లేకపోతే, డబ్బులు ఇచ్చి దమ్ము లేకపోతే వదిలేసేయి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయి. వాళ్ళకి ఒక్కొక్క బిల్డింగ్ ₹1 కోటి ఉంటే 3 కోట్లు ఇవ్వాలి మార్కెట్ వాల్యూ ఇయ్యి. దమ్ము లేదు కానీ బిజినెస్ చేసి డబ్బులు దొబ్బాలని చూస్తారా మీరు? మూసీ పేరుతో ఎందుకంత పట్టుబట్టిన మూసీ మీద ఆయన అర్థం చేసుకోండి ఒకసారి. జనం వద్దంటున్నా, జనానికి ఏమాత్రం ప్రయోజనం లేని మూసీ ప్రాజెక్ట్ ఎందుకు పట్టుబట్టిండు ఆలోచించండి ఒకసారి. చెప్పండి, ఎవరికైనా ఏమైనా దోస్తే చెప్పండి. దీనివల్ల ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి, దీనివల్ల 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది, దీనివల్ల మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? హైదరాబాద్ బ్రాండ్ నీవు తేవాల్సిన అవసరం లేదు. ఆయన పోగొట్టకపోతే చాలు. ఆల్రెడీ పోగొట్టి రాసి రంపాన పెడుతున్నావు. ఇక కొత్తగా మీరు తెచ్చేది ఏం లేదు హైదరాబాద్కి. హైదరాబాద్కు వెలుగుతే ఇప్పుడు వచ్చి మొత్తం కొడిగట్టిన దీపంలాగా అవుతుంది. మరి ఎందుకు అంతగానో పట్టుబట్టిరు? పైసలు లాభం లేకపోతే లబ్ధి చేకూరకుండా చెప్తా చూడు. పొలిటీషియన్లు ఎవరైనా సరే చెప్పని పని వాళ్ళు చెప్పకుండా పని చేస్తున్నారంటే దాని వెనుక ఏదో ఉన్నట్టు. కాకపోతే అది మంచి చేస్తే మంచిది. ఇప్పుడు చెప్పకుండా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, ఆయన మేనిఫెస్టోలో పెట్టలే. మంచిదే, మంచి జరిగితే మంచిది. చెప్పకుండా చేస్తే మంచి చేసే పని చేయండి. కానీ మూసి చేస్తామని చెప్తే మీకు ఒక్క ఓటు కూడా పడకుండా. హైదరాబాద్లో కాదు, ఇవ్వడేయకుండా తెలంగాణలో. ఇప్పుడు మూసి ప్రక్షాళన ఎవడు వద్దంటలేడు. మూసి ప్రక్షాళన ఎంతవరకు వెళ్ళనో అంతే చేయాలి. మూసి ప్రక్షాళన అని చెప్పి చైతన్యపూరి మొత్తం కొలగొడతాం, కొత్తపేట మొత్తం కొలగొడతాం, ముసరమావ కొలగొడతాం, అంబర్పేట ఉండొద్దు, రాయన్నార్ కనబడొద్దు, అత్తాపూర్ లేవద్దు, టోలీ చౌక్ అసలే ఉండొద్దు. ఏంది హైదరాబాద్ మొత్తం లేపేస్తావా? పెద్ద పెద్ద ఇండ్లు 3 కోట్లు 5 కోట్లు పెద్ద పెద్ద 300 గజాల ఇల్లు కొట్టేస్తారంట. ఆయనకి ఇందిరమ్మ ఇల్లు ఏడగట్టండి ఈయన ముఖానికి. కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారంట. మంచిగా ఉందా అది? పద్ధతి అది? ఈయన ఏం మాట్లాడి ఇలా మాట్లాడతాడు. అందరు రెచ్చగొడుతున్నాడు. ఎందుకో తెలంగాణను అగ్నిగుండం చేద్దాం అనుకుంటున్నాడా? తెలంగాణ లేకుండా చేద్దాం అనుకుంటున్నా? మాకు వద్దురా ఆయన తెలంగాణ అని చేసి పారిపోవాలని అందరము అర్థమైతలేదు. పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతోని ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. ఇది బుద్ధి ఉన్నోడు ఎవడు మాట్లాడతాడా ఇట్లా? బుద్ధి ఉన్నోడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా ఇట్లా? అన్నం తింటే బుద్ధి వస్తుంది. మళ్ళీ పైసలు లేకపోతే నువ్వు ప్రక్షాళన ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళ పార్టీ ఫండ్ తీసుకొచ్చి నువ్వేందా ఇచ్చే నాకు అర్థం కాలే. కిరాయి మనుషులు తీసుకొచ్చి చేపిస్తున్నారంట. కిరాయి మనుషులు ఏడ్చే వాళ్ళంతా కిరాయి మనుషులు, ఈయన తిట్టే వాళ్ళంతా కిరాయి మనుషులు అంట. తెలంగాణ సమాజం అంతా ఈయన ఎన్నుకుందంట. ఎవడు చెప్పిండు? రాంగ్ రిపోర్ట్లు చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? తప్పుడు రిపోర్ట్లు చూడకండి. మీ ఎనబడి ఉండే పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్తున్న రిపోర్ట్లు వింటున్నారా? ఇది మీరు జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది మీ మీద. ఒకసారి పోయిరండి వితౌట్ సెక్యూరిటీ లేకుండా ఒకసారి ఏ మూసి కాడికి వస్తారు పోయిరండి. మీరు తిట్టకపోవచ్చు, కొట్టకపోవచ్చు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కొంత గౌరవం తెలుసు. మీకున్నంత అయితే లేదు. మీ అంత ఎర్రోళ్ళు అయితే కాదు జనం. మీ అంత ఎర్రోళ్ళు అయితే కాదు జనం. వాళ్ళు కొంత మర్యాదనే ఉంటారు. తెలంగాణ జనం కొంత మర్యాద మీకు తెలియదు. మీరంతా మిక్స్డ్ ఉన్నారు. ఒకసారి తెలంగాణ జనం దగ్గర పోయిరండి. వాళ్ళు కిరాయి మనుషులా? నిజంగా డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారా? మొన్న శ్రీధరబాబు అట్లే మాట్లాడాడు. 2,000 ఇచ్చి మాట్లాడిస్తున్నారు, 5,000 ఇచ్చి మాట్లాడిస్తున్నారు. మీరు అన్నం తింటున్నారు, రంగి తింటున్నారా కడుపుకు?
రూ. 2,000 తీసుకొని రూ. 5,000 తీసుకొని కోటీశ్వర్లు వాళ్ళు 2-3 కోట్లు పెడితే కట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడతారా? ఇంకా పైసలు లేవేమో మరి వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తే వాళ్ళకి ఇస్తారంట. ఎందుకు అంత గత్యంతరం లేకపోతే ఏం అవసరం వచ్చింది? నాకు అర్థం కాలేదు. మన పానాలు పోతున్నాయా? మేము వరదలకి వెళ్ళి నువ్వేంది ఆయన తీసుకొచ్చేది? ఏడున్నాయి వరదలు? వరంగల్ హైదరాబాద్లో వరదలు ఇప్పుడు వాన పడితే 2 గంటల్లో క్లియర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మీరు చేసిన గొప్పతనం ఏం కాదు. మీ ప్రభుత్వం ఏం చేయలేదు. మీ ప్రభుత్వం తట్ట మనుగుడు తీయలే. ఓ గడ్డపార పెట్టి క్లీన్ కూడా వేయలే. ఎండాకాలం మొత్తం వదిలేసారు. అదంతా కూడా లాస్ట్ ప్రభుత్వం చేసిందే స్వామి. 2021 తర్వాత హైదరాబాద్లో వరదలు లేవు. 21 తర్వాత కరోనా టైంలో కూడా పనిచేసినప్పుడు గవర్నమెంట్ కరోనా టైంలో కూడా మొత్తం ఫ్లైఓవర్స్ కట్టుడు, తర్వాత నాలాలన్నీ క్లీన్ చేసుడు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ లేదా? ఎస్ఎన్డిపి కింద మొత్తం నాకే తెలుసు ఎస్ఎన్డిపి కింద పనులు చేసిన వాళ్ళందరికీ చాలామందికి బిల్స్ క్లియర్ అయినాయి. ఇంకా కొన్ని బిల్స్ ఉన్నాయి, మీ దగ్గరే ఉన్నాయి. ఆ బిల్స్ అని కూడా పర్సెంటేజ్లు అడుగుతారంట మీ వాళ్ళు. 20%, 30 గత ప్రభుత్వంలో ఉన్న పర్సెంటేజ్లు కాంట్రాక్ట్లో ఉన్న డబ్బులు కావాలంటే 20% అంట. ఈ ప్రభుత్వం అయితే 12% అంట. చూడు ఎట్లా బొక్క తింటున్నారు. అన్ని బొక్కంగా ఇంకా పెద్దగా మళ్ళీ నీతిమైన మాటలు మాట్లాడతారు. ముత్యంలాగా మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు ఎస్ఎన్డిపి కింద చేసిన తర్వాత 2021 తర్వాత హైదరాబాద్లో ఎక్కడ నీళ్ళు లేవు. ఒకప్పుడు కొత్తపేట చైతన్యపురి అక్కడ నుంచి పైనుంచి మొత్తం ఈ లింకుడు చెరువులని కూడా పొంగిపోరిలి మొత్తం పిఎన్డి కాలనీ తర్వాత చైతన్యపురి అవన్నీ కూడా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు వస్తలేవు. పెద్ద సొరంగం తవ్వి మొత్తం మూసిలో కలిపేసారు. పోయినాయి. అట్లా మొత్తం పోయినాయి. ఇంకైనా నీళ్ళు మళ్ళితే దానికి ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తారో మీకు ఏమైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీతోనే చేయాలి. కానీ నువ్వు మూసి కట్టి ఏం చేస్తావు? ఇప్పుడు హైదరాబాద్ నీళ్ళు ఏడిపోతాయి మరి. అట్లప్పుడు మూసి ఎందుకు కట్టాలి? ఇంకా ఇప్పుడు మూసి అందరినీ చంపి వాళ్ళ సమాధుల మీద కడతావు. ఓకే మంచిది. కట్టిన తర్వాత వాన నీళ్ళు దాంట్లో వదులుతావా? ఇంకేమొచ్చిందప్పుడు మళ్ళా? ఇప్పుడు వాన నీళ్ళు మూసిలకు లింక్ చేస్తే పోవా? మూసిలో కెమికల్స్ కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటే కాదా? నీటు కాదా? ఒరిజినల్ మూసిని కాపాడితే సరిపోదా? ఇప్పుడు ఒరిజినల్ మూసి కాదు వీళ్ళు అడుగుతున్నది. ఒరిజినల్ మూసికి ఆ పక్క ఈ పక్క మొత్తం జనాలందరినీ సంపాలని చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళు కిరాయి మనుషులంట. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను అంత నీచంగా మాట్లాడొచ్చా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న కిరాయి మనుషులు అప్పుడు ఎవరు ఇక్కడ డిఎస్సి కాడ డిఎస్సి పోస్ట్పోన్ చేయలేని విద్యార్థులు అభ్యర్థులు చేస్తే వాళ్ళని కిరాయి మనుషులు అన్నాడు. కిరాయి మనుషులు అన్నాడు వాళ్ళను. అసలు ఏంది మీది మొత్తం కిరాయి వ్యవహారమేనా? మన బతుకంతా కిరాయి వ్యవహారమేనా? ఇంకా నీ దగ్గర ఉన్న వాళ్ళంతా కిరాయిలే ఉన్నట్టున్నారు. ఇవాళ తాగిపిస్తే ఉంటారు, తినిపిస్తే ఉంటారు. జనమంతా కిరాయిలు అంటే మీకు ఓట్లేసింది ఎవరు మరి? కిరాయి మనుషులా? ఓట్లేసిన జనానికి బుద్ధి ఉండాలి కొద్దిగా ఈ కంటలోకి. తిడుతున్నాడు. ఎవరు పడితే వాళ్ళని ధర్నాలు చేసిన వాళ్ళని బాధపడితే తిడుతున్నాడు. ఇప్పుడు చూడు డిఎస్సి విద్యార్థులను అభ్యర్థులను రేపు స్కూల్ ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చింది. వాళ్ళందరినీ కిరాయి మనుషులు అన్నాడు. ఇప్పుడు ఏడ్చుతో వాళ్ళందరినీ వాళ్ళ బాధ చెప్పిన వాళ్ళందరినీ కిరాయి మనుషులు అన్నాడు. ఇంకేముంది మిగిలింది? తెలంగాణలో కిరాయి మనుషులు మిగిలినరు. నేను అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారే ఉత్తమ పురుషుడు, వాళ్ళ మంత్రులు ఉత్తమ మంత్రులు, వాళ్ళ దగ్గర ఉన్న మహిళలు ఉత్తమ మహిళలు. ఇంకా తెలంగాణ అంతా ఉత్తదే. తెలంగాణ అంతా కిరాయి వ్యవహారాలు మొత్తం ఇవన్నీ కూడా. ముఖ్యమంత్రి మారిన తర్వాత కొంచెమన్నా కనీసం ఉదయం పూట ఉంటాయి కదా నట్సో గిట్సో దీన్ని పెంచుకోవాలి. లేకపోతే ఇట్టే పాడవుతుంది, నాశనం అవుతుంది. పోయి వాళ్ళతో మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. మదియాస్కి పోయి మాట్లాడినారు మీ పార్టీ లీడర్. ఎందుకు? ఆయనకు తెలివిలేదా? ఆయన ఎందుకన్నాడు మరి నేను కొట్లాడతా, మీ ఇంటి మీద గడ్డపార పడనియ్యా, మీ జేసీబీ రానియ్యా, మీ ఇంటి మీదకి ఎందుకు మాట్లాడాడు? మీ సీనియర్ లీడర్ కదా ఆయన, ఒరిజినల్ కాంగ్రెసే కదా, మీలాగా అర్ధే కాంగ్రెస్ కాదు కదా ఆయన. మదియాస్కి ఒరిజినల్ కాంగ్రెస్ ఆయన మాట్లాడింది కదా, మరి ఆయనకు లేదా బుర్రా? మీ ఒక్కరికే ఉందా? అసలు ఏమైపోయిందో, మీ స్ట్రాటజీ ఏందో, మీరేందో, తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారో. సమైక్యాంధ్రాలో కూడా ఇంత నాశనం పట్టియాలి తెలంగాణ జనాన్ని. సమైక్యాంధ్రాలో కూడా ఇంత నాశనం పట్టనివ్వాలి. తెలంగాణలో పట్టించుకోలేదు సమైక్యాంధ్ర పాలకులు, కానీ ఇట్లా తొక్కేలే స్వామి, తొక్కేలే. మనుషుల జీవితాలతో ఆడుకోలే. ఇంత ఇజ్జత్ తీసి ఈ కారం తీసి కిరాయి మనుషులని చెప్పి ముద్రేయాలి తెలంగాణ ప్రజల మీద. తెలంగాణ ప్రజలు కిరాయి మనుషులంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.